కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 తక్షణ సాయం ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బి కావేరి ట్రావెల్స్ వోల్వా బస్సులో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. 2 డ్రైవర్ల సహా 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. మొత్తం 14 మందికి చికిత్స కొనసాగుతోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మందికి, ప్రైవేట్ ఆసుపత్రిలో 3కి చికిత్స జరుగుతోంది. తెల్లవారుజామున 3 గంటలకు కర్నూలు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సు ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు మేల్కొని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు దగ్ధమైంది. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అగ్ని ప్రమాదానికి గురైన బి కావేరి ట్రావెల్స్ బస్ నంబర్ DD01N9490 తెల్లవారుజామున 3 గంటలకు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు ఓల్వా బస్సు చేరుకోగానే ప్రమాదం జరిగింది. స్పీడ్గా దూసుకెళ్తున్న బస్సు ఓ బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు కింద భాగంలో ఇరుక్కుపోయింది. ఓవర్ స్పీడ్లో ఉన్న బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో 300 మీటర్ల దూరం వరకు బైక్ను అలా ఈడ్చుకు వెళ్లింది బస్సు. రోడ్డుకు బస్సుకు మధ్యలో ఉన్న బైక్ రాపిడికి పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. బైక్ను ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపుంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగుండేది కాదు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికుల